కొన్ని విషయాలు పంచుకుంటారు. మరి వారిని ఈ సమయానికి అర్పిస్తున్నాను. ఆర్టిఫిషియల్ గారిని బట్టి గట్టి ఈ గొప్ప అవకాశం వచ్చిన దేవునికి మా యొక్క సహకరించి బైబిల్ కాలేజీలో ఇంతవరకు అటెండ్ చేసి వారి ద్వారా ఏర్పరించబడిన ఈ యొక్క గ్రాడ్యుయేషన్కు మరియు ఈ ప్రాంతంలో అంటే రెగ్యులర్గా స్టూడెంట్గా వచ్చిన వారిలో మేము మమ్మల్ని ప్రేమిస్తున్న పాస్టమ్మ గారు, మెర్సీ గారు, వారు సంఘస్థుల్ని లాస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా వారి సంఘస్థుల్లో 2-3 తీసుకున్నారు. ఈ గ్రాడ్యుయేషన్లో కూడా వారి సంఘస్థులే 4 పైన అయ్యారు. అది ఎక్కడ పెడితే బాగుంటుందని మేము డిస్కస్ చేసాం. అయితే మనమంతా ఉండే ప్రాంతం మెడిచల్ ఏరియా కదా, ఈ ఏరియాలో పెడితే బాగుంటుంది అన్నారు. అన్నప్పుడు కమిటీ తీర్మానం ప్రకారం కోంబళ్ళిలో మా ఆలోచనకు వచ్చిన మా ప్రియ దేవదాసుడు రెవరెండ్ భాస్కర్ గారు వెంటనే ఆయనకి ఫోన్ చేయడం జరిగింది. ఆయన వెంటనే కాదు అనలే, నో ప్రాబ్లం, మీరు వచ్చేయండి, ఆల్వేస్ వెల్కమ్ ఉన్నారు. ఆయనకు నా హృదయపూర్వక అనుభూతి తెలియజేస్తున్నాను. ఆయన చేయడం మాత్రం కాదు, నేను రాకముందు ఆయన సిద్ధపాటు కలిగి ఉన్నారు, ఏంటి ఇంకా నేను రాలేదని చెప్పి. సో చాలా సహకారం, నేను చాలా ప్రేమించే ఒక సేవకుడు. ఆయన ఎలా పరిచయం అంటే సాధారణంగా అన్ని పెద్ద పెద్ద పోస్టర్లు చూసేవాళ్ళు అనమాట. 3 సంవత్సరం కింద పెద్ద పెద్ద పోస్టర్లు కనబడతాడు. ఆయన ఘట్టమైనంటే ఎవరెవరు మేము ఎదిగేవాడు అనమాట. తర్వాత థామస్ గారు చెప్పారు, ఆయన ఇక్కడ తీసుకొచ్చారు. తర్వాత మా బాబు బర్త్డే కూడా ఆయన మా ఇంటికి వచ్చి ఆ 365 days ప్రేయర్లో ఆయన భార్యను తీసుకొచ్చి చేశారు. అలా ప్రేమతో, సహనంతో, ప్రార్థనతో ముందుకు వెళ్ళే దేవజనుడు. ఆయనతో నేను ఇలా సహకరించి ఈ మందిరంలో ట్రూత్ మిషనరీ మార్గం బైబిల్ కాలేజీ యొక్క గ్రాడ్యుయేషన్ను దేవుడు ఏర్పరిచినందుకే దేవుడు కొడాలను స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ట్రూత్ మిషనరీ మార్గం బైబిల్ కాలేజీ గురించిన ఒక 5 నిమిషాల ఫ్రీ మెసేజ్ మీకు తెలియచేయాలి. ట్రూత్ మిషనరీ మార్గం బైబిల్ కాలేజ్ అనేది టోటల్ డిఫరెంట్ కాలేజ్. ఇన్ డెప్త్ సీక్రెట్స్ను రీసెర్చ్ చేసి బయలుపరిచే కాలేజ్. థియాలజికల్ అనేది ఆన్లైన్లో మీరు టైప్ చేస్తే సిరంబూర్ యూనివర్సిటీ వరకు ఉన్న థియాలజికల్ మీకు దొరికిపోతుంది, PDF ఫైల్ దొరికిపోతుంది, మీరు డౌన్లోడ్ చేసుకుని ఇంటికాడ ఉండి చదువుకోవచ్చు. కానీ ట్రూత్ మిషనరీ మార్గం బైబిల్ కాలేజీలో థియాలజీతో మాత్రం కాకుండా మీకు దైవ జ్ఞానమును బయలుపరిచి బోధించడం. ఉదాహరణకు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఏ యొక్క వాక్యమైనా దేవుడు 2 లేదా 3 సాక్ష్యముల ద్వారా స్థిరపరిచే దేవుడు రాయబడి ఉన్నాయి. కాబట్టి ఒకే దేవుడు తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్మ దేవుడుగా ఇలా 3 సాక్షులుగా ఉన్నారు. మేము దాన్ని ఇన్ డెప్త్ సీక్రెట్స్, మన దేవుడు ఎవరన్నది 21 గంటలు బోధించగలిగే సందేశాలు బైబిల్ కాలేజీలో ఉన్నాయి. మరియు ఆయన ఏర్పరించిన, సృష్టించిన పరలోక రాజ్యంలో దేవుని మందిరం, దేవుని రాజ్యం పరిపాలన చేస్తున్న ఆయన అసెంబ్లీ, ఆయన యొక్క భవనం 3 ప్రాంతాలు, 3 సాక్ష్యముగా, 3 పరలోకముగా, పరమండలముగా ఆయన కదులుతున్నది, పని చేస్తున్న నిరూపించి వాక్యం ద్వారా బోధించగలుగుతాం. ఆయనకు సేవ చేసినటువంటి 3 రకాలైన దైవదూతలు, 2 రెక్కలు, 4 రెక్కలు, 6 రెక్కల దైవదూతలు ఏ ఆకారంతో ఉంటారు, ఎలా ఉంటారు, ఎలా జీవిస్తారు, ఏ సేవ చేస్తారు, అది A to Z పరలోక రాజ్యం గురించి మీకు బోధించగలుగుతాం. అక్కడ ఉన్నటువంటి సేవకుల్లో లేవి సేవకులు ఎవరు, అక్కడ సహాయం చేసేవారు ఎవరు, పరలోక సైన్యం ఎలా ఉంటుంది మీకు బోధించగలుగుతాం. 1st grade ఏంజల్స్, 2nd grade ఏంజల్స్, 3rd grade ఏంజల్స్, 3 సాక్ష్యమైన దూతల గురించి మీకు బోధించగలుగుతాం. దైవత్వములో విత్రయం కలిగిన కెరూబు, 3 సాక్ష్యమైన సాతాంగ మానవులను, గడ్డ సర్పం, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త, ఏ విధంగా 3 సాక్ష్యముగా తండ్రి దేవుడికి వ్యతిరేకంగా, యేసు క్రీస్తుకి వ్యతిరేకంగా, పరిశుద్ధాత్మ దేవుడికి వ్యతిరేకంగా వారు సాతాను రాజ్యాన్ని కట్టారు మీకు బైబిల్ నుంచి బోధించగలరు. దేవుడు భూమిని సృష్టించినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక్క పదం విడువబడ్డది. అది ఆది అందు దేవుడు ఆకాశం భూమిని మాత్రం కాదు సముద్రంలో సృష్టించారని కీర్తన పుస్తకం, యోబు గ్రంథం, యెజెకియెలు గ్రంథం, నిర్గమకాండం నుంచి మీకు చూపించగలుగుతాం. మానవుడు సృష్టించినప్పుడు ఏక మానవుడు, వాళ్ళ ప్రాణం, ఆత్మ, శరీరంలో 3 వ్యక్తిత్వంగా సృష్టించాడు మీకు చూపించగలుగుతాం. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 3 సాక్షులుగా మీకు చూపించగలరు.
యేసుక్రీస్తు పుట్టుకల 3 బహుమానులు ఇవ్వబడ్డారు. యేసుక్రీస్తు పుట్టుకల 3 పేర్లు ఇవ్వబడ్డారు. యేసుక్రీస్తు 3 ప్రాంతాల్లో మాత్రమే పరిచయం చేశారు. ఎందుకు, దేనికి? దానిలో దాగిన రహస్యాలేంటి మీకు బోధించగలుగుతాం. బైబిల్ గ్రంథంలో మనకున్నది పాత నిబంధన, కొత్త నిబంధన. దాని లోపల ఒక నిత్య నిబంధన ఉన్నది. అది ఏంటని మీకు చూపించగలుగుతాం. ప్రతిది ఇంట్ ఆఫ్ సీక్రెట్. ప్రతి వారం 30%, 60% బోధిస్తారు. బైబిల్ కాలంలో 100% బోధిస్తున్నాం. ఎందుకంటే యాకోబు పత్రిక 3వ అధ్యాయం చెప్తున్నది, మీలో అనేకులు బోధకులు కాకురి. కింద ఉన్నవారి కంటే స్టేజ్లో ఉండి చెప్పేవారికి ఎక్కువ ఆజ్ఞ, శిక్షావిధి కలుగుతుందని బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉన్నది. విన్నవారికి శిక్ష మాత్రమే, బోధించే వారికి కఠిన శిక్ష. ప్రసంగం వేరు, బోధ వేరు. ప్రసంగం అంటే యేసుక్రీస్తు మరణించాడు, సమాధి చేయబడ్డారు, పునరుద్ధానం చెందని చెప్పడం ప్రసంగం. అది రక్షణ కొరకు. కానీ విమోచించడం ఉపదేశం. ఉపదేశం అన్న దానిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయంలో మొదటిగా మమ్మల్ని మేము సమర్పించుకుంటూ, ఇది పెద్దగా అడ్వర్టైజ్మెంట్ కాకుండా పోయినా మనల్ని దేవుడు ఎక్కడెక్కడ నడిపిస్తున్నారో అది ఆన్లైన్లో 18 దేశాల్లో మనకు ఆన్లైన్ స్టూడెంట్స్ ఉన్నారు. శ్రీలంకలో బైబిల్ కాలేజ్ బ్రాంచెస్ జరుగుతున్నాయి. తమిళనాడులో మదురై, తేని, తిరునెల్వేలి, కన్యాకుమారి, చెన్నై, బెంగళూరులో మన బ్రాంచెస్ జరుగుతున్నాయి. మా టీచర్ నేను ట్రైన్ ఇచ్చి మా కోఆర్డినేటర్స్, డైరెక్టర్స్ అంతా కూడా ఆ ప్రాంతాల్లో వారు టీచింగ్ చేస్తున్నారు. అలాగనే కేరళలో ఇడికి, ఎర్నాకుళం, అక్కడ మన బైబిల్ కాలేజీ జరుగుతున్నాయి. నార్త్ ఇండియాలో మహారాష్ట్రలో ముంబై, అలాగే సీతామరి, బీగా, ఎన్నో చోట్లలో, మలేషియాలో కూడా జరుగుతున్నాయి. సబ్జెక్ట్ని పంపిస్తాను, ఆన్లైన్ టీచింగ్ చేస్తాను. ఒక్కోసారి వెళ్ళడం జరిగింది. మిగతా వాళ్ళే మనం తయారు చేస్తున్నారు. కారణం ఏంటంటే సత్యం ప్రపంచం అంతా వెళ్ళాలి. ఆమేన్. అందరూ వాక్యం చెప్తారు, సత్యం బోధించే చాలా చాలా తక్కువ మంది ఉంటారు. వాక్యం బోధించేవారు బైబిల్లో ఎవరో ఒకరు చెప్పారు, ఎవరో ఒకరు చేశారు, నేను చదివాను, ఇది కరెక్ట్ అని 100 మంది ఓట్లేస్తే దానికి రెస్పెక్ట్ ఇచ్చి చెప్పేది వాక్యం. సత్యం అంటే ఎవరు ఆదరించకపోయినా దేవునికి మాత్రమే సపోర్ట్ చేస్తూ ఆయన ఒకరు నిలబడి చెప్పడం సత్యం. ఇక నేను సత్యం చెప్తే మీరు కూడా నన్ను రాయితీ కొడతారు. నిజం చెప్తున్నాను. సత్యంను ఓపెన్ చేస్తే మీరు కూడా నన్ను రాయితీ కొడతారు. కారణం క్రైస్తవమే సత్యం నుంచి దూరం అయిపోయింది. అందుకే యేసుక్రీస్తు అన్నారు, సత్యమును గ్రహించుదురు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా మార్చును, విడిపిస్తుంది. రక్షణ విషయంలో రక్షణ, విమోచన, విడుదల 3 పదాలు కలిగిన రక్షణ సందేశం ఉన్నాయి. ప్రస్తుత రక్షణ, భవిష్యత్ రక్షణ, గతించిన రక్షణ. 3 విధమైన రక్షణలు ఉన్నాయి. మనకు గతించిన రక్షణ గురించి మాత్రమే తెలుసు. సంఘంలో పొందే రక్షణ అంటే ఏంటి, నిత్యంలో పొందబోయే రక్షణ అంటే ఏంటి, ప్రత్యక్షపు గూడారం, సాధారణమైన గూడారం పాత నిబంధన, స్పిరిచువల్ గూడారం కొత్త నిబంధన, పరలోకంలో అగ్ని గూడారం ఏంటో చెప్పగలుగుతాం. ప్రతి విషయంలో కూడా దేవుడు 3 సాక్షులుగా పెట్టడానికి కారణం ఏంటంటే మన ప్రాణం, ఆత్మ, శరీరంలో కలిగి ఉన్న మాటలు, ఆలోచనలు, క్రియలు ఏ విధంగా నేరం చేస్తుంది. మొదటి దశలోనిక పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం ప్రకారం ప్రతి వారి సమాధాన కర్తయ్యకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ప్రాణం, మీ ఆత్మ, మీ శరీరం యేసుక్రీస్తు రాకడకు ముందు పరిపూర్ణముగా, పరిశుద్ధముగా కాపాడబడునుగాక. మీ ప్రాణం, మీ ఆత్మ, మీ శరీరం ఏంటని తెలియకపోతే మీరు ఎలా కాపాడగలుగుతారు? మీరు కాపాడలేకపోతే రాకడకి ఎలా ఎత్తబడతారు అనేది ఆలోచన. ప్రాణంలో జరిగే అతిక్రమం అనేది, దాని ద్వారా కోల్పోతున్నటువంటి సమాధానం ఏంటి, ఆత్మలో జరుగుతున్న అక్రమం ఏంటి, దాని ద్వారా కోల్పోతున్న సంతోషం ఏంటి, శరీరంలో జరుగుతున్న పాపం ఏంటి, దాని ద్వారా కోల్పోతున్న నీతి ఏంటి, మరణం ఎందుకు వచ్చినది, దేవుడికి దూరం ఎందుకు అవుతున్నాం, ఎవ్రీథింగ్ బైబిల్ గ్రంథంలో దేవుడు సీక్వెన్స్గా రాయబడి ఉన్నాయి. దైవ పుస్తకం ఫార్ములా పుస్తకం. దేవుని సందేశం కథ పుస్తకంగా కాదు, దైవికంగా చదవాలి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అది ఎందుకు రాయబడి ఉందంటే
కాదండి, అది మనకు అర్థం కాదు కాబట్టి అది కథలకి రాయబడి ఉంది అని చెప్పేది మనం విన్నాం. బైబిల్ కాలేజీలో మేము బోధిస్తాం, 7 తల ఉన్న పాము ఎలా ఉంటుంది, 10 కొమ్ములు దానికి ఎందుకు ఉంది, దాని మీద బాబులోని స్త్రీ ఎందుకు ఎక్కి కూర్చొని వెళుతుంది, ఆమెకి కన్నటువంటి మగ పిల్లోడు ఎవరు, ఆ మగ పిల్లోడు కన్న తర్వాత అదే పాము ఆ స్త్రీని చంపడానికి ఎందుకు ఉరికిపించినది, ఆ స్త్రీ పారిపోయి దాక్కోవడం ఎందుకు, ఆ స్త్రీని దేవుడి దగ్గర కాపాడారు, ఆ మహాభారతం దేశం ఏంటి, ఆ మహాభారతం దేశం నుంచి 3 స్త్రీలు 2 స్త్రీలు ఒక పాత్రలో ఒక స్త్రీని దాపెట్టి సినయా పట్టణం కొరకు ఎందుకు తీసుకుపోతుంది, బాబేల్ గోడ నాశనమైన తర్వాత సినయా పట్టణంలో ఎందుకు కట్టబోతున్నారు, రాబోయే రోజుల్లో క్రీస్తు విరోధి ఎలా పుడతారు, ఏం చేస్తాడు, ఎవరిది పరలోక రాజ్య మర్మములను మీకు బోధించడం తయారుగా. కొలెస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చెప్తున్నది, క్రీస్తు వచనం మీలో సంపూర్ణముగా నివసింపచేయుడి. దేవుని యొక్క వాక్యం క్రీస్తు వచనం మీలో సమృద్ధిగా నివసింపచేయడానికి, మీ మధ్యలో కాదు, మీ మీద కాదు, మీలో నివసింపచేయడం దైవత్వమైన లక్ష్యం. ఆయన లక్ష్యం అది, ఆయన చిత్తం అది. మనమంతా మన మధ్యలో నివసించే దేవుడి గురించి పోరాడుతున్నాం, మన మీద నివసించే దేవుడి గురించి పోరాడుతున్నాం, కానీ మనలో నివసించే దేవుడు ఎలా ఉంటాడో తెలియదు. యేసుక్రీస్తు అంటే 2000 సంవత్సరం కింద వచ్చిన ఫోటో, ఆయన అలా ఉంటాడు అనుకుంటున్నాం, కానీ దేవుని కుమారుడు ఎప్పుడు ఎలా ఉన్నారు ఎవరిని ఆలోచించమా? ప్రపంచంలో ఆయన ముందు ఫోటో లేదు. యోగాను చూసిన యేసుక్రీస్తు వేరు, తోమా చూసిన యేసుక్రీస్తు వేరు. గమనించండి, జ్ఞానులు 3 వచ్చారు. ప్రతి విషయంలో కూడా యేసుక్రీస్తు వారు ఆయన సిద్ధపాటు చేసినప్పుడు, తయారు చేసినప్పుడు ఆయనకి దేనికి ఏ లక్ష్యం కొరకు చేశారు. ఇదని చెప్తే పాము కాదండి, అది ఒక ఊహ, ఒక కథ, మీకు అర్థం కాదు కదా ప్రకటన గ్రంథం, అందుకని తెలియదు కదని తెలియదని చెప్పరు. తెలియనప్పుడు ఏం చెప్తారు తెలుసా, అది మీకు అర్థం కాదు కానీ అలా రాయబడింది కానీ అలా కాదమ్మా, ఇది ఇలా అని చెప్పి కొత్త అర్థం చెప్తుంటారు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది, దీనిలో కలిపినా తీసివేసినా నీకు, అది బైబిల్ గ్రంథం 7 చోట్ల రాయబడింది. మరి మన థియాలజికల్లో ఎక్కువ చేస్తున్న మిస్యూస్ ఏంటంటే, బైబిల్లో ఎజెకియల్ గ్రంథం, ప్రకటన గ్రంథం, దానియేలు గ్రంథం అలాగా బోధించారు, దానికి ఇంకొక అర్థం బోధిస్తూ ఉంటారు. ఎజెకియల్ గ్రంథం 1వ అధ్యాయం కొరకు నేను ఒక పుస్తకం రిలీజ్ చేశాను. అన్ని రహస్యాలు దానిలో ఉన్నాయి. 4 జీవులు ఎలా ఉంటుంది, ఆ ఒక్కొక్క జీవులకు 4 చక్రాలు ఎందుకు ఇవ్వబడ్డారు, ఆ 4 చక్రాలు ఎందుకు తిరుగుతున్నప్పుడు పైన 3 చక్రాలను ఎలా తిప్పుతుంది, ఆ 3 చక్రాలు తిరిగినప్పుడు దాని పైన చక్ర సింహాసనం ఎలా తిరుగుతుంది, దాని పైన దేవుడు తిరిగి వచ్చి ఒక దగ్గర కూర్చున్నప్పుడు పరలోకంలో ఒక దినం ఎలా మారుతుంది, ఆ ఒక దినం భూమిలో 1000 సంవత్సరంగా ఎలా కాలంగా మారుతుంది. క్యాలెండర్, దైవత్వం క్యాలెండర్ కూడా డిజైన్ చేసి చెప్తాం. ఎజెకియల్ గ్రంథం డివైన్ క్యాలెండర్ మనకి బోధిస్తున్నది. అందుకబట్టి మీరు అమెరికా నుంచి ఒక తెల్లగా ఒక దేవజనుడు వస్తేనే అది కరెక్ట్గా ఉంది, లేదా ఆఫ్రికా నుంచి ఒక నల్లోడు వస్తేనే కరెక్ట్గా ఉంది అని అనుకోకుండా, బైబిల్ గ్రంథంలో ఇంకా రాబోయే రోజులు ఎలా చదవాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా ఇతరులకు తీసుకుపోవాలన్నటువంటి దైవత్వ ఆలోచన కలిగితే, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడితే, మీరు మీ ప్రాంతంలో ప్రారంభిస్తే నెలకు ఒక్కరోజు క్లాస్ పెట్టండి. ఎక్కడైనా సరే మాకు అవసరం 12 మంది మాత్రమే, కేవలం 12 మంది శిష్యులు మాకు కావాలి. ఎవరు మా దగ్గర నుంచి వరుణ్ పిల్లలు వచ్చాడు, ఈరోజు ఆర్డినేషన్, ఆయన ఒక్కరికి ఆర్డినేషన్ ఉంది. ఆయన వాళ్ళ డాడీ మన దగ్గర ఆర్డినేషన్ తీసుకున్నారు. నేను నాగర్ కర్నూలులో అక్షంపేటలో 3 సంవత్సరాలు రెగ్యులర్గా వెళ్ళి టీచింగ్ చేశాను. అందరూ వారు పరిచయం చేసినా ఫలం పోలే, ఒకరినిద్దరు మనతో ఉంటారు ఎప్పుడు కూడా. వారు అప్పుడు సంఘం కట్టారు, ఆ సంఘం వల్ల కూడా ఇంకో సంఘం కడుతున్నారు. బాబు వాళ్ళ డాడీ చెప్పారు, అయ్యగారు మా అబ్బాయి మీతోనే ఆర్డినేషన్ తీసుకోవాలి, పంపించారు. మీరు ఆర్డినేషన్ గ్రాడ్యుయేషన్ ఉన్నది. ఇలా ఎంతో మంది ట్రూత్ మిషనరీ మార్గం బైబిల్ కాలేజీలో 1,44,000 సబ్జెక్ట్స్ ఉన్నాయి. నేను దాని గురించి
ఒక ఇంట్రొడక్షన్ మీకు చెప్పడం జరిగింది. ఒక్కొక్క సందేశం లోపల వెళితే అన్ని రహస్యాలు, అన్ని మర్మాలు, అన్ని దైవ జ్ఞానములు దాగి ఉన్నాయి. ఎంతో మంది ఆర్గ్యుమెంట్కి వస్తారు, ఆర్గ్యుమెంట్ వల్ల కూర్చుంటారు. నేను చెప్పిందే కరెక్ట్ అంటారు కానీ వాక్యం ఎవరు కూడా వినరు. ఒక ఉదాహరణ చెప్పాలంటే 2 అంచుల ఖడ్గం కంటే ఎటువంటి ఖడ్గంని బైబిల్లో ఉంది. అది ఎందుకు అట్లా ఉంది అని అడిగితే చెప్పరు. నేను ఒకసారి ప్రసంగం చేసిన, అది 2 అంచుల ఖడ్గం కంటే ఎటువంటి ఖడ్గం అంటే ఎందుకు రాయబడిందంటే అది 3వ వైపు ఇంకో ఖడ్గం ఉంది, అందుకే దేవుడు అలా రాశారని చెప్పింది. నేను అన్నా 2 అంచుల ఖడ్గం అంటే 2 అంచుల ఖడ్గం అనే రాయాలి కదా, మరి ఎటువంటి ఖడ్గం ఎందుకు రాశారు దేవుడు అడిగి, దానికి మాత్రం సమానం చెప్పరు. అయ్యా మీలో ప్రాణం ఉంది కదా, ఆత్మ ఉంది కదా, శరీరం ఉంది కదా అంటే, అరే మీరు ఏం మాట్లాడతారు? ప్రాణం ఆత్మ ఒకటే అండి, ఏంటి శరీరం ఆత్మ ఒకటే అండి, ఇలానే డిస్కస్ చేస్తున్నారు. కానీ బైబిల్లో ప్రాణం అంటూ, ఆత్మ అంటూ, శరీరం అంటూ సెపరేట్గా రాయబడి ఉంది కదా, అది దేవుడిదా మనదా అంటే దానికి సపోర్ట్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఒకటే అండి. అవునండి, మరి ఒక్కడే అన్నప్పుడు ఎందుకండి యేసుక్రీస్తు తండ్రి దేవుడి గురించి ప్రార్థన చేశాడు? ఆయన ఎందుకండి పరిశుద్ధాత్మ దేవుడు పంపిస్తానంటున్నాడు? మరి అడిగితే అది మనకు అర్థం కాదు కాబట్టి రాయబడి ఉంది. నీకు అర్థం కాదు కాబట్టి అర్థం కాదని చెప్పాలి, అంతేగాని అది తప్పు ఇది తప్పు చెప్పకూడదు. చెప్పాలంటే డైరెక్ట్గా దేవుడు వాక్యం తీసి మాట్లాడాలి అని చాలామంది మనలో మాట్లాడి వచ్చే వాళ్ళకి అడిగాం, చెప్పాం. పెద్ద పెద్ద టీం వస్తారు, వచ్చి ఆర్గ్యుమెంట్ తప్ప ఇంతవరకు ఆన్సర్ ఉండవు. ప్రాణం అంటే ఏంటండి అని అడిగిన ఒక టీంకి 13 సంవత్సరాలు ఇంతవరకు నా దగ్గర రాలేదు. చెప్పిన ప్రభు భోజనం అనేది యోహాను సువార్త 6వ అధ్యాయం. ప్రభు భోజనం మనం తినే ప్రభు భోజనం కాదు, అది వాక్యమైన ప్రభు భోజనం. యేసు అనేటువంటి జీవ ఆధారమైన వాక్యమైన దేవుడును పుష్టించి తాగేవాడు మాత్రమే నిజమైన ప్రభు భోజనం చేయాలి. కాదండి నువ్వు ఏమైనా చేయి, వాక్యం చూపించు. ఎవరు చెప్పారు? అందరూ వెళ్ళిపోయారు వెనక. పేదలు అంటున్నాడు, దేవా మేము ఎక్కడికి వెళతాం? సజీవం కలిగిన, నిత్య జీవం కలిగిన వాక్యం నీ దగ్గర ఉన్నది. వాక్యానికి అంత ప్రాముఖ్యం ఇచ్చిన దేవుడు యేసు వాక్యముగా ఉన్న దేవుడు వాక్యముగా మారి, ఆ వాక్యం శరీరధారిగా మారింది, ఆ వాక్యం మాంసధారిగా మారింది. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మారింది. కృప అంటే యేసుక్రీస్తు ఆత్మ, సత్యం అంటే యేసుక్రీస్తు ప్రాణం, శరీరం అంటే యేసుక్రీస్తు వారి శరీరం. తెలుగులో శరీరం ఉంది, ఇంగ్లీష్లో ఫ్లెష్ ఉంది. మాంసం శరీరముగా మారింది. ఒక్కొక్క మాటకి అన్ని అర్థాలు ఉన్నాయి. నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాను. మార్గం అనేది శరీరం, సత్యం అనేది ప్రాణం, జీవం అనేది ఆత్మ. మీ ఆత్మకు, మీ ప్రాణానికి, మీ శరీరానికి యేసు మాత్రమే మార్గమై ఉన్నారు. హల్లెలూయా. ఈ ప్రాణం బయలుపరిచేదే మాట, నీ ఆత్మ బయలుపరిచే తలంపులు, నీ శరీరం బయలుపరిచేది క్రియలు. అందుకే యేసు అన్నాడు, నువ్వు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటల కొరకు పరలోక రాజ్యంలో న్యాయ తీర్పులో లెక్క అప్పచెప్పాలన్నాడు. ప్రతి మాట అంటే లెక్క అంటే మనకి ఎన్ని లెక్కలు ఉంటే ఆలోచించుకోండి. మాటలకు ఎందుకంటే విలువేస్తున్నాడు? మాట ప్రాణం దగ్గర నుంచి వస్తున్నాయి. అందుకే యేసు సిలువలో జీవమును విడిచిపెట్టాడు. ప్రకటి ఎముకలో పళ్ళతో కూర్చోబడినప్పుడు రక్తంలో మాత్రం కాదు, రక్తంతో పాటు నీళ్ళను కూడా కాల్చారు. అందరు రక్తం గురించే బోధిస్తారు, నీళ్ళు ఎందుకు కాల్చారు ఇంతవరకు ఎవరికి తెలియదు. రక్తం అనేది శరీర భావం కొరకు, నీళ్ళు అనేది ఆత్మ అక్రమం కొరకు. ఆయన జీవం విడిచిపెట్టింది, ప్రాణం విడిచిపెట్టింది మన ప్రాణంలో ఉన్న అతిక్రమం కొరకు. ఇది కరెక్ట్గా తెలిసిన వారు దావీదు 51వ కీర్తనలో స్పష్టంగా చెప్తున్నాడు, ప్రభువా తండ్రి, నా ప్రాణం, నా ఆత్మ, నా శరీరంలో ఉన్న అతిక్రమం, దోషం, పాపమును బాగా కడుగండి దేవా అన్నాడు. పాత నిబంధనల భక్తుడు సరిగా ప్రార్థించినప్పుడు కొత్త నిబంధన మనము ప్రార్థన అంటే ఏంటో తెలియకుండా ఉన్నాం. ఉత్తగా ప్రార్థన చేయి. ఎందుకు ప్రార్థన చేయాలా? దేనికి చేయాలా? డబ్బులు కొరక. డబ్బు కొరకు ప్రార్థన చేయడం బైబిల్లో ఉందా? లేదు. నేను బిజినెస్ కొరకు ప్రార్థన చేయాలి బైబిల్లో ఉందా? లేదు. దానికి ప్రార్థన చేస్తున్నాము. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు డబ్బులు గురించి ప్రార్థన చేయడం బైబిల్లో లేదు. ఇవ్వడం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ.
ప్రార్థనను దేనికి చేయాలి, ఎందుకు చేయాలి, బైబిల్ రాయబడిన ప్రకారం చేయాలి. అందుకే యేసువే ప్రార్థన చేసినా తండ్రి దేవుడు అడగలే, మీ చిత్తం చొప్పున చేయండి దేవా అన్నది. అప్పుడు అడిగారు. మనం చిత్తం అడగట్లేదు, తండ్రిని పట్టుకుంటా దేవా, బెండి చేస్తా దేవా, నేను ఎర్రగొడతా దేవా, వచ్చి చేయండి. ఉపవాసం చేయడము దేవుళ్ళని మార్చని కాదు, మనల్ని మార్చుకోవడానికి ఉపవాసం చేయాలి. చాలా మారిపోయింది క్రైస్తవంలో. ఉపవాసం అంటే పర్సనల్, అన్ని సెల్ఫిష్ అయిపోయాం అంతా. దేవుణ్ణి మార్చడానికి పనులు చేస్తున్నాం కానీ మనం మారడానికి పనులు చేయడం లేదు. తిరుపతి గుంటికి పోయి కాணிకలు వేసినా బిజినెస్ లో లాభం వస్తుంది, ఏసీ గుడిలో డబ్బులు వేసినా దీవెన వస్తుంది. దీవెన వేరు, ప్రార్థన వేరు, ప్రతిదానికి సిస్టమేటిక్ వేరే ఉన్నది. ఏసా దీవెన భుజబలం, యాకోబు దీవెన దేవుని సన్నిధి. ఒక్కొక్క దీవెనకు ఒక అర్థాలు ఉన్నాయి. ఒక్కొక్క దీవెన ఒకరు వారి ద్వారా వస్తుంది. ఎవరి దీవెన ఎవరి ద్వారా వస్తుందో వారికే పనులు చేస్తుంటారు. అందుకాబట్టి ట్రూత్ మిషనరీ మార్గం బైబిల్ థియాలజీ నాకు తెలుసు, రోమన్ క్యాథలిక్ థియాలజీ నాకు తెలుసు, యాంగ్లికన్ థియాలజీ తెలుసు, సిరంబుల్ యూనివర్సిటీ థియాలజీ తెలుసు. అన్ని నాకు ఉన్నాయి సబ్జెక్ట్, నా అల్మార్లో మొత్తం ఉన్నాయి, వందల పుస్తకాలు ఉన్నాయి. కానీ నేను మాత్రం బోధించేది దేవుని గ్రంథంలో ఉన్న దేవుని వాక్యం. ఇదే నాకు జీవం, ఇదే నాకు సత్యం, ఇదే నాకు మార్గం. నాకు ఏ దేవతలు పితరులుగా పెద్దవారుగా ఆత్మీయ తండ్రి ఉన్నా వారి మాటలను చెప్పాలని కారణం ఏంటంటే వారిని నడిపించిన దేవుడు నా దేవుడు. వారి దేవుడి గురించి ఏం మాట్లాడాలి. ఒకవేళ నాకు భక్త సింగ్ గారు మంచిగా చేసి ఉండొచ్చు, ఒకవేళ నాకు ఒక మార్టిన్ లూథర్ గారు మంచిగా నడిపించి ఉండొచ్చు, కానీ అందరూ నడిపించిన వారందరితో నడిపించిన దేవుడు. ఈ రోజు కూడా మనం చూసేది మన పితరులు కాదు, ఆత్మీయ తండ్రులు కాదు, వారికి మనం రుణపడి ఉండాలా, లోబడి ఉండాలా, మర్యాద చేయాలి. కానీ దేవునికి మాత్రమే మహిమ చెల్లించాలి. అమ్మా, అందుకని మనం మనస్సు మారాలని చెప్పాడు కానీ మతం మారమని చెప్పలే, సంఘం మారమని చెప్పలే, చోటు మారమని చెప్పలే. మీరు మతం మారినా, చోటు మారినా, సంఘం మారినా పర్వాలేదు వెళ్ళలేదు. మీ మనస్సు మారితే మాత్రమే పర్వాలేదు. దేవుడు వాక్యం దీవించిన కాక నేను ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆవేశం, దేవుని వాక్యంలో ఆవేశం. ఎందుకంటే కొందరికైనా దేవుని సత్యం వెళ్ళాలని ఒక్క నిమిషం కూడా నేను ఖాళీ ఉండట్లేదు. ఎందుకంటే ఏదో ఒక రూపంగా దేవుని వాక్యం, హిందూ సభ నా స్టూడెంట్స్ తెలుసా మీకు, ముస్లిమ్స్ వారు నా స్టూడెంట్స్, క్రైస్తవ స్టూడెంట్స్, అన్ని మతములను దాటి మతం ఎవరికైతే తెలుసా, ఎదుగుకి మాత్రమే మతం వెళ్తుంది. జాతి చూడవద్దంటారు కానీ డినామినేషన్ చూస్తున్నాం, ఇక్కడ జాతిని చూస్తున్నాం, కులం చూస్తున్నాం, ఇంటి పేరు చూస్తున్నాం, భాషలు చూస్తున్నాం, అన్ని ప్రాబ్లమే మనకు. దేవుడు అన్నింటిని దూరపెట్టమంటున్నాడు. మతం ఎనుగుకి మాత్రమే రావాలి. మనుషులైన మనకు ప్రేమ, విధేయత, క్షమించే గుణం రావాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకని మీరు అందరూ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్, మీరు అందరూ కూడా 9 మంది ఉన్నారు. ఇది మీ జీవితంలో మర్చిపోయిన దినం. నేను బైబిల్ నేను మూసి ఇట్లా పెట్టేస్తే నేను కంటిన్యూ 120 రోజులు బోధిస్తాను. అన్ని సబ్జెక్టులు మనసులో ఉన్నాయి. ఎందుకంటే ఏప్రిల్కి రాసిన పత్రిక 10 చెప్తుంది, దేవుని ధర్మశాస్త్రంలో మనస్సులో ఉంచి హృదయంలో రాసిన వారు ప్రతి పాపమును క్షమించడం మాత్రం కాదు, తూడిచివేయరు. బైబిల్ గ్రంథం మీ మనసులో రాయబడితే మీ భావములన్నీ మర్చిపోవడం కాదు, క్షమించడం కాదు, దేవుడు జీవ గ్రంథం నుంచి తూడ్చేవేసేస్తాడు. అక్కడ న్యాయ తీర్పులు నిలబడినప్పుడు జగన్ గారు ఇక్కడ ఏమి లేదు ఆయన గురించి వెళ్ళిపోండి అంటారు. మీకు ఎలాంటిది కావాలో తీర్మానం చేసుకోండి. బైబిల్ అంత ప్రాముఖ్యం. వాక్యంలో జీవ గ్రంథం గురించి ఉంది, గొర్రెపిల్ల జీవ గ్రంథం గురించి ఉంది, పరిశుద్ధాత్మ దేవుడిని జ్ఞాపకార్థ పుస్తకం గురించి ఉంది. 3 పుస్తకాలు ఉంటుంది. సింహాసనం, ధవల సింహాసనం, ఒక్క సింహాసనం కాదు 3 సింహాసనాలు ఉన్నాయి. ఏక సింహాసనం, ధవల సింహాసనం డిజైన్ చేసి చెప్తాను మీకు. ఆ సింహాసనం మోయడానికి 4 జీవులు కింద ఉన్నప్పుడు లోపల జీవులు 3 జీవులు చుట్టూ ఉంటుంది. వారి కాపులను దాటి దేవుడి దగ్గర ఎవరు వెళ్ళలేదు. సాతాను ఏ దేవుడు తలంచడానికి కూడా వీలుగా, దేవుడి నుంచి బయలుపరిచినటువంటి వెలుగును దైవ దూతులు కూడా చూడలేరు. అంతకనం వెలుగైన చోట్లలో అమరత్వం కలిగిన దేవుడు అని ఎవ్వరు చూడరు, చూడలేరు. భూమిలో చూసే దర్శనాలు వేరు, పరలోకంలో దేవుడు ఆకారం వేరు. ఆకారం అంతా ఎసెకేలు గ్రంథం, దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథం రాయబడింది. చదవాలి, ధ్యానం చేయాలి, మెడిటేషన్ చేయాలా, రీసెర్చ్ చేయాలా. ఎందుకంటే యేసుక్రీస్తు ఆజ్ఞించారు. యోహాను సువార్త 5:39 మీరు నా లేఖనమును పరిశోధన చేయుడి, దాని ద్వారా మీకు నిత్య జీవము
కలుగుని రాయబడి ఉంది కదా. అపోస్తల కార్యం 17వ అధ్యాయం 11వ వచనం చెప్తుంది, బెరయో సంఘస్థులు పరిశోధన చేశారు కాబట్టి వారు గనులై. మనం పరిశోధన చేయవారుగా మారాలి. వారు చెప్పారు, వీరు చెప్పారు, ఇంకొకరు చెప్పారు, ఫారినర్ చెప్పారు, లోకల్ నుంచి వచ్చారు, ఇదిగా ఎంత చెప్పినా రాసుకోవాలి. మళ్ళీ ఇంట్లో ధ్యానం చేయాలి, బైబిల్లో ఉందా లేదా, సరియా కాదా. దీనికి పెద్ద బిల్డింగ్ కట్టి ఉండాలని లెక్క లేదు, పెద్ద 4-5 కార్లు ఉండాలని లెక్క లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ 2-3 కోట్లు ఉండాలని లెక్క లేదు. దేవుని వాక్యంలో వాక్యం ఉందని చూడాలంతే. అందుకని ఒకే ఒక వాక్యం చెప్పి నేను ముగించేస్తున్నాను. ప్రసంగి పుస్తకం 9వ అధ్యాయం ఒకసారి తెలుగులో చదువుతారా? నేను వాక్యంగా చెప్పాను, అయిపోయింది. ప్రసంగి పుస్తకం దానిలో 9వ అధ్యాయం 15వ వచనం. అయితే అందులో జ్ఞానము గల యొక్క బీదవాడుని తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించాడు. అయినను ఎవరు ఆ బీదవాడిని జ్ఞాపకం ఉంచుకోలేదు. ఆ పేదవాడు ఎవరంటే యేసుక్రీస్తు. అది సీక్రెట్ మీనింగ్. సింపుల్ మీనింగ్లో తెలుసా? నేనే అన్నమాట. నేనే పేదవాడు. ఎంత జ్ఞానం పొందినా అనేకుల చేత నిర్లక్ష్యం చేయబడి ఒక పేదవాడు అనమాట. ఎందుకంటే మనకు ఆ హోదా, అన్ని డెకరేషన్స్ ఇదని లేదు కాబట్టి సత్యం నేర్పించిన దేవుడు సత్యవంతుడుగా ముందుకు పోవాలంటే ప్రయాసంతోనే పోవాలని పిలిచాడేమో. అందుకాబట్టి నాతో ఉన్నవారికి కూడా జ్ఞానము వినాలి, చదవాలని కూడా ఆలోచన ఉండవు. ఎందుకంటే అయ్యగారు మనతోనే ఉన్నారు కదా ఎందుకు అని అనుకుంటారు. దగ్గర ఉన్నప్పుడు మనవాడే, దూరం ఉన్న వాళ్ళేమో కావాలని గంటలు కూర్చొని వింటున్నారు. అందుకాబట్టి బైబిల్ కాలేజీలో ఉన్న మీరు మీ ప్రాంతంలో మీ సంఘాలలో సత్యం వెళ్ళాలంటే మినిమం 1 డే ఫుల్ డే క్లాస్ పెట్టండి. 1 డే మార్నింగ్ 9 to 5 o'clock వరకు, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 12 సబ్జెక్ట్, పంటమంటల సబ్జెక్ట్, తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు, ఆది కాండ ప్రారంభ పరలోకం నుంచి, ఆది కాండ ముందు నుంచి ప్రకటన గ్రంథం తర్వాత వరకు, ముందున్న పరలోకం నుంచి రాబోయే నిత్య పరలోకం వరకు మీరు నడిపిస్తాం. ఒకే రోజు చాలు. మీరు ప్రోగ్రామ్ అరేంజ్మెంట్ చేస్తే మేము వచ్చి ఫ్రీగా నడిపిస్తాం. మీరు ఇష్టపడే ఇవ్వండి, లేదంటే లేదు. కానీ వాక్యం వెళ్ళాలి, మీ ప్రాంతాల్లో చేయండి. సత్యం కొరకు కొంచెం వేచి ఉండండి. ఈ కాలంలో ఇది చేస్తే నిజంగానే దేవుడు ఆనందపడతారు.